హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే ఏదైతే మన బుర్రను పాడు చేసే విషయాలు ఉన్నాయో దాని గురించి ఇన్డెప్త్గా మాట్లాడుకుందాం. మనం ఈ నిమిషం గెలవగలిగితే వచ్చే రోజుల్లో కూడా ఖచ్చితంగా గెలవచ్చు. అసలు ఈ క్షణం గెలవడం పక్కన పెడితే కనీసం మనం వర్క్ మీద సరిగ్గా ఫోకస్ కూడా పెట్టలేకపోతున్నాం. ఎందుకంటే మనం ప్రతి ఒక్క రోజు మన బుర్రను చెడగొడుతున్నాం కాబట్టి. మన బ్రెయిన్ని అన్హెల్తీ చేస్తున్నాం. బయట జరిగే పనికిరాని విషయాలన్నీ చూస్తూ సోషల్ మీడియాని, ఇన్స్టాగ్రామ్ని అలా చూసి మన బ్రెయిన్ని డ్యామేజ్ చేసుకుంటున్నాం. మీకు తెలుసో తెలీదో మన అటెన్షన్ స్పాన్ రోజు రోజుకి తగ్గిపోతుంది. మన అటెన్షన్ స్పాన్ తగ్గుతుందంటే మనం ఆటోమేటిక్గా ఫోకస్ కూడా పెట్టలేము ఇంకా దేని మీద. టెస్టోస్టెరాన్స్ లెవెల్స్ కూడా ఘోరంగా పడిపోతున్నాయి. వీటి అన్నిటి వల్ల మన సక్సెస్ కూడా మనల్ని చూసి దూరం వెళ్ళిపోతుంది. ఇంత డిసిప్లిన్ లేకుండా ఉంటే ఎవరికి సక్సెస్ వస్తుందో మీరే చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పెద్ద షాప్ ఆర్ ఒక షాపింగ్ మాల్ ఉందనుకోండి. ఆ షాప్ ఓనర్ పొద్దున్న లేచి షాప్ ఓపెన్ చేసి బిజినెస్ చేస్తేనే కదా అతనికి ఎంతమంది డబ్బులు వచ్చేది. అలా కాకుండా ఇంట్లో కూర్చొని పాన్ వీడియోస్ చూసుకుంటూ ఇన్స్టాగ్రామ్ చూసుకుంటూ ఉంటే వాడి బిజినెస్ ఎలా జరుగుతుంది, ఎట్లా రన్ అవుతుంది మీరే చెప్పండి. ఇప్పుడు మనం ఒక సినిమా చూస్తే ఆ సినిమాలో 2 నిమిషాలు సైలెంట్గా హీరో అలా ఆలోచిస్తూ ఉంటే మనకు ఆ సినిమా బోర్ సినిమా అయిపోతుంది. మరి మనం రోజంతా అలా ఖాళీగా కూర్చుంటున్నాం కదా, ఏ పని చేయకుండా. మరి మన లైఫ్ ఫ్లాప్ కదా? మీరే చెప్పండి, మీ లైఫ్ ఎలా నడుస్తుందో. మనం ఏదైనా సాధించాలంటే దానికోసం కష్టపడాలి, కన్సిస్టెంట్గా వర్క్ చేయాలి. మన బ్రెయిన్లో ఇన్స్టాగ్రామ్ రీల్స్ అనే క్రాప్ నడుస్తుంటే అసలు కష్టపడలేం. కష్టపడాలి అనే ఆలోచన కూడా మనకు రాదు. ఈ వీడియోలో మన చెడిపోయిన బుర్రని మళ్ళీ నార్మల్గా పని చేయాలంటే ఏం చేయాలో, ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో అనే దాని గురించి క్లియర్ కట్గా మాట్లాడుకుందాం. స్టెప్ నెంబర్ 1, స్టాప్ వాచింగ్ పాన్. నా లైఫ్ మోటో ఇదే, పాన్ చూడకూడదు అని. నా ఛానల్లో ఒక వీడియో ఉంటుంది. ఆ వీడియోలో పాన్కి నేను ఎంత బానిస అయ్యానో, దాని నుండి ఎలా బయటకు వచ్చానో అనే దాని గురించి ఒక వీడియో అప్లోడ్ చేశాను. మీరు ఆ వీడియో చూడాలంటే ఎండ్ స్క్రీన్లో వస్తుంది, చూసేయండి. తప్పకుండా చూడండి. అది నేను పాన్ వీడియోస్ని 7th క్లాస్లోనే స్టార్ట్ చేశాను. నాకు ఏది అర్థమయ్యేది కాదు. స్కూల్ ఎప్పుడు అయిపోతుందా, ఇంటికి వెళ్ళి ఎప్పుడు వీడియోస్ చూడాలా అనే ఒక్క ఆలోచన తప్ప నా బ్రెయిన్లో ఏది రన్ అయ్యేది కాదు. జీవితాన్ని చెడగొట్టుకోవాలంటే పాన్ వల్లనే. పాన్ చూడడం వల్ల యాంగ్జైటీ పెరిగి డిప్రెషన్లోకి పోతాం. మన ఫోకస్ కూడా ఘోరంగా పడిపోతుంది. ఏం చదివినా బుర్రకి ఎక్కదు. ఆ వయసులో నాకు అర్థమయ్యేది కాదు ఎందుకు నేను ఇంత మొద్దులా ఉన్నానా అని. నాకు అర్థమయ్యేది కాదు. పాన్ వల్లే మన లైఫ్ ఇలా ఉందని నా బీటెక్లో నాకు అర్థమైంది. అసలు సినిమా అంతా ఈ పాన్లోనే ఉందని అర్థమైంది నా లైఫ్ చెడిపోవడానికి. ఎప్పుడైతే నేను ఈ పాన్ని వదిలేసానో అప్పుడు నా లైఫ్ సెట్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. నాకు చిన్న చిన్న విషయాలు కూడా ఫుల్ ఎగ్జైట్మెంట్తో, ఇంట్రెస్ట్తో ఇప్పుడు చూడగలుగుతున్నా. ఇంకో విషయం, పాన్ చూడడం వల్ల మీ సెక్స్ లైఫ్ ఘోరంగా పడిపోతుంది. అసలు ఏం ఉండదు. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ జరుగుతుంది, మనకు లేవదు. ఈ స్టేజ్కి మీరు వెళ్ళే లోపు ఆపేయండి. ఈ వీడియోలో నేను చెప్పే మిగతా స్టెప్స్ మీరు విన్నా వినకపోయినా ఈ మాట మాత్రం ఖచ్చితంగా వినండి. సో పాన్ మానేయండి. మన పాన్ చూసే అలవాటు రోజు రోజుకి ఎలా మారుతుందంటే, మనం చేసే పని వీడియోలో ఎవరో చేస్తుంటే చూసి సుఖపడిపోతుంటాం. ఇంతకన్నా దారుణం ఇంకొకటి లేదు, ఉండదు. ఇంకా ఈ టాపిక్ గురించి చాలా చెప్పాలి కానీ నేను ఓపెన్గా ఇలా వీడియోలో మాట్లాడలేను. సో మీరే అర్థం చేసుకోండి. పాన్ చూసే అలవాటు మీకు ఉంటే మానేయండి. స్టెప్ నెంబర్ 2, ఫైండ్ ఏ పర్పస్. ఏదో ఒక పర్పస్ ఉండాలిగా మనం ఈ భూమి మీద బ్రతుకుతున్నందుకు. ఇక్కడ పర్పస్ అంటే డిగ్రీ చదివి జాబ్ చేయడం కాదు. మన అందరి లైఫ్లో ఒకరు ఉంటారు కదా, వాడు తెలుసో తెలియకో చాలా ఇన్స్పైర్ చేశారు మనల్ని. అలా మీ లైఫ్లో అలా ఇన్స్పైర్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని ఫాలో అవ్వండి. నా లైఫ్లో నన్ను ఇన్స్పైర్ చేసింది మార్టిన్ స్కార్సెసే అనే ఒక ఫిలిం డైరెక్టర్. ఆయన తీసిన మూవీస్ అన్నీ నా ఫేవరెట్. ఆ మూవీస్ని చూసిన తర్వాత నా పర్పస్ ఏంటో నాకు తెలిసింది. నాకు జీవితంలో ఏవి ఉంటే నేను ఆనందంగా ఉంటానో, ఏవి లేకపోతే నేను బాధపడతానో అని నాకు బాగా అర్థమయ్యేలా చేశాడు ఆయన. నాకు నా చిన్న లైఫ్లోనే అర్థమైంది నా పర్పస్ ఏంటో. ఇలా మీ రోల్ మోడల్ ఎవరో, మీ పర్పస్ ఏంటో తెలుసుకొని దానికోసం వర్క్ చేయండి. మీ పర్పస్ ఏంటో మీకు ముందే తెలిసి ఉంటే దానికి సంబంధించి ఏదో ఒక పని చేయండి. అది మీ పర్పస్ ఆఫ్ లైఫ్కి దగ్గర చేసే విధంగా ఉండాలి. ఈ మాత్రం క్లారిటీ మీకు ఉంటే ఈ భూమి మీద ఉండే మనుషుల్లో 90% మందిని వెనకేసి నువ్వు ముందుకు పోతున్నావు అని అర్థం. స్టెప్ నెంబర్ 3, అన్ఫాలో ద క్రాప్. మీ ఇన్స్టా ఫీడ్లో మీకు మూడ్ తెప్పించే పోస్టులు, రీల్ని అన్ఫాలో చేసేయండి. మీకు మూడ్ తెప్పిస్తున్నాయంటే నీ టైం వేస్ట్ చేస్తున్నాయి.
నువ్వు ఆ ఇన్స్టాగ్రామ్ నుంచి క్రోమ్కి పోతావు కాబట్టి అట్లాంటి మిమ్మల్ని టెంప్ట్ చేసే రీల్స్ ఉన్న పోస్ట్ వచ్చినా కూడా అన్ఫాలో చేసేయండి. ఈ మోడల్స్ వల్లనే మన జీవితం నాశనం అవుతుంది. వాళ్ళేమో చిన్న ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి ఒక హార్ట్ మూవ్ వేసి రీల్ చేస్తారు. అది మనం చూసి మన లైఫ్ పర్పస్ అండ్ గోల్స్ ఏంటో మనం మర్చిపోయేలా చేస్తాయి. అవి చూస్తూ ఉంటాం అంతే, ఇంకేం చేయం. నువ్వు ఆ చిన్న రీల్స్కి రెస్పాండ్ అయితే నీ అటెన్షన్ స్పాన్ ఎంత పడిపోయిందో మీరే చూడండి. అలాంటి వీడియోస్కి టెంప్ట్ అవుతున్నావు అంటే నువ్వు ఎంత ఫాస్ట్గా టెంప్ట్ అవుతావో అంత తొందరగా నీకు బోర్ కొట్టేస్తుంది, నువ్వేం చేయలేవు. అంతే ఫాస్ట్గా నీ ఇంట్రెస్ట్ కూడా పడిపోతుంది. సో మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేసేది ఎలాంటిదైనా దాన్ని అన్ఫాలో చేసేయండి. మిమ్మల్ని మోటివేట్ చేసేది, ఇన్స్పిరేషన్ ఇచ్చేది, ఇంకా ప్రొడక్టివిటీ పెంచేది ఏమైనా ఉంటే ఫాలో అవ్వండి. అలాంటి పేజెస్ ఫాలో అవ్వండి, అలాంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎండ్ ఆఫ్ ది డే ఇవే మనకు హెల్ప్ అయ్యేవి. అండ్ డిస్క్రిప్షన్లో ఉన్న పాత వీడియో ఉంది, పాన్ వల్ల నా లైఫ్ ఎలా డ్యామేజ్ అయిందో అనే దాని గురించి. ఒకసారి ఆ వీడియోని కూడా పూర్తిగా చూసేయండి. ఇంకా మంచి కంటెంట్తో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా ఆర్ నా కంటెంట్ ఎలా ఉందో మీకు చెప్పాలన్నా కమెంట్స్లో చెప్పండి, నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.